హలో అందరికీ. ఈరోజు మా అత్త చేతి నాటుకోడి కూర ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. నాటుకోడి కూరను కడిగి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. ఈలోపు దానికి కావాల్సిన విధంగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఏం కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమోటాలు వేసి అవి వేసిన తర్వాత అంటే కొంచెం మగ్గాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే టమోటాలకి అన్నిటికీ వాటికి మన మసాలా అనేది ఆ ఫ్లేవర్ బాగా పడితే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా కర్రీస్ కావాలి అని అంటే కామెంట్ చేయండి. నేను మా అత్త చేత చేసి నేను మీకు పోస్ట్ చేస్తాను. చూసారు కదా, మసాలా అంతా మగ్గిన తర్వాత కారం ఉప్పు పసుపు ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఆ చికెన్ అది ఇప్పుడు వాటర్తో సహా దాంట్లో వేసుకోవాలి. ఎందుకంత వాటర్ కూడా వేయాలి అని అంటే నాటుకోడి కాబట్టి వాటర్ కూడా మనం తీసేయము, అది వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పారు. ఇప్పుడు కొంచెం పెరిగేసుకొని అదంతా కలుపుకొని ఒక 5 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే గుమగుమలాడే నాటుకోడి కూర రెడీ అయిపోతుంది.